ఆటోక్యాడ్ ట్యూటోరియల్స్లో భాగంగా తర్వాత పాఠానికి స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ గురించి తెలుసుకుంటాము. లైన్ ఎంటర్ చేద్దాము. లైన్ ఇచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ లైన్ ప్యారలల్ కింద లైన్ గీయాలి అంటే మనకు కరెక్ట్గా తెలియదు. కాబట్టి అది తెలియాలి అంటే ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ యూజ్ చేస్తే లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇట్లా గ్రీన్ కలర్ లైన్ వస్తుంది కదా, ఇక్కడ ఒక పాయింట్. అలాగే ఇక్కడ నుంచి సేమ్ గ్రీన్ కలర్ లైన్ వస్తుంది. ఇక్కడ ఈ సెంటర్కి ఒక పాయింట్ ప్రెస్ చేసాను. మనము కరెక్ట్గా దీనికి ప్యారలల్గా లైన్ గీసుకోవచ్చు అనమాట. ఇది దానికి ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ నిన్న మనం సర్కిల్లో వచ్చేసి ఈ సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు 2 పాయింట్ గురించి ఎలానే తెలుసుకున్నాము. ఎల్ ఎంటర్, ఒక లైన్ తీసుకున్నాము. ఇప్పుడు 2 పాయింట్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ సర్కిల్ వచ్చేసింది కదా. అదేవిధంగా వచ్చేసి దీంట్లో మనకి ఇంకొక లైన్ తీసుకున్నాము. కూర్చోండి, ఇక్కడ నుంచి జస్ట్ మనం ఇక్కడ కర్సర్ ఇట్లా పెట్టి కొంచెం సైడ్కి ఇలా డ్రాగ్ చేసినామంటే కనుక మనకి గ్రీన్ లైన్ వస్తుంది అనమాట. సో దానికి కరెక్ట్గా ప్యారలల్ కానీ హారిజాంటల్ కానీ వర్టికల్గా కానీ ఎలా అయినా వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ పోలార్ ట్రాకింగ్లో ఉంది, ఆర్థో మోడ్లోకి మార్చుకున్నాము. ఓకే, ఒక లైన్ ఎంటర్ చేసి డ్రాప్ చేద్దాం. ఇప్పుడు చూడండి, షార్ట్ కట్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలంటే కనుక సర్కిల్లో సర్కిల్ షార్ట్ కట్ సి ఎంటర్, మళ్ళీ 2 పాయింట్ మెథడ్ కాబట్టి 2P ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి 2 పాయింట్ సర్కిల్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 3 పాయింట్ని ఎలా యూజ్ చేయాలంటే కనుక నెక్స్ట్ లైన్ ఎంటర్, అలాగే వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పోలార్ ట్రాకింగ్ కావాలి మనకి, ఎందుకంటే ట్రయాంగిల్ గీయాలి కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ 120లో వచ్చేసి 5000 mm. నెక్స్ట్ సి ఎంటర్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం 3 పాయింట్ సర్కిల్ని ఎలా గీస్తామనేది యాక్టివేట్ చేసుకోండి. ఈ సర్కిల్లో ఇక్కడ ట్రయాంగిల్ చూపిస్తుంది సెంటర్ పాయింట్, అలాగే సర్కిల్లో ఈ పక్క ఉన్న సైడ్కి సెంటర్ పాయింట్, ఈ పక్క ఉన్న సర్కిల్కి సెంటర్ పాయింట్. కూర్చోండి, కరెక్ట్గా సెట్ అయింది కదా. అదేవిధంగా దీంట్లో కూడా షార్ట్ కట్ మనము 3 పాయింట్ షార్ట్ కట్ ఎలా యూజ్ చేస్తామంటే సర్కిల్లో సి ఎంటర్, 3 పాయింట్ కాబట్టి 3P ఎంటర్. ఇక్కడ చూడండి, ఈ ఒక పాయింట్, నెక్స్ట్ ఈ సైడ్ ఒక పాయింట్, ఈ సైడ్ ఒక పాయింట్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ కూడా సర్కిల్ వచ్చేసింది కదా. సో ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ మనకి tan రేడియస్ అనేది ఎలా అనేది మనం నెక్స్ట్ చూద్దాం. చూడండి, జస్ట్ లైన్ కమాండ్ తీసుకున్నాము. L 7000 mm, ఇలా కిందికి వచ్చేసి 7000 mm ఎంటర్. ఇప్పుడు చూడండి, సర్కిల్లో వచ్చేసి tan రేడియస్. ఇక్కడ చూడండి, ఈ లైన్లో వచ్చేసి ఇక్కడ ఒక ట్యాంజెంట్ తీసుకున్నాము, ఇక్కడ ఒక ట్యాంజెంట్ తీసుకున్నాము. ఇప్పుడు మనం రేడియస్ ఇవ్వాలి. ఎంత రేడియస్? ఫర్ ఎగ్జాంపుల్ 3 రేడియస్. 3 రేడియస్ కాదు, 3000. సారీ, tan రేడియస్ చేసుకున్నాము. ఇక్కడ ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇక్కడ రేడియస్ వచ్చేసి 3000 ఇద్దాం. చూసారా, వచ్చేసింది కదా. ఓకే, ఇది మనకి tan రేడియస్ గురించి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ tan ఎలా అనేది మామూలుగా ఒక సర్కిల్ తీసుకున్నాము. ఓకే, ముందుగా సర్కిల్ తీసుకున్నాము. ఇది ఒక సర్కిల్. సారీ,
ఇంకొక సర్కిల్ తీసుకుందాము. సి ఎంటర్. ఇప్పుడు ఎంటర్ తీసుకున్నాం. ఇప్పుడు 10 కమాండ్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ వచ్చేసి ఇక్కడ ఒక ట్యాంజెంట్, ఈ సర్కిల్ ఇక్కడ ఒక ట్యాంజెంట్, ఈ సర్కిల్ వచ్చేసి ఇక్కడ ఒక ట్యాంజెంట్ తీసుకున్నాం. చూసారా వచ్చేసింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు 10 రేడియస్ తీసుకునేసి ఈ ట్యాంజెంట్ ఇక్కడ ఈ సర్కిల్కి ఇక్కడ ఒక ట్యాంజెంట్, ఈ సర్కిల్ ఒక ట్యాంజెంట్ వచ్చేసింది కదా. అలాగే నెక్స్ట్ చూడండి, సేమ్ మళ్ళీ ఈ 10 రేడియస్లో వచ్చేసి మళ్ళీ ఈ సర్కిల్లో వచ్చేసి ఇక్కడ ఒక ట్యాంజెంట్, ఈ సర్కిల్కి ఇక్కడ ఒక ట్యాంజెంట్, ఈ సర్కిల్ ఇక్కడ ఒక ట్యాంజెంట్, సర్కిల్ వచ్చింది కదా. సో ఇట్లా మనం నెంబర్ ఆఫ్ గీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ 10 ఈ సర్కిల్ ఇక్కడ. సో రేడియస్ అనేది ఆటోమేటిక్గా అదే ఫిట్ చేసుకుంటుంది అనమాట ఆ కమాండ్ ద్వారా. చూసారా, ఇలా ఎనీ నెంబర్ ఆఫ్ మనము గీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్. అండ్ రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకున్నాం. నమస్తే.